బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి సర్వే నెంబర్ 208 ప్రభుత్వ భూమిలోని 13 ఎకరాలను సాల్వో కంపెనీ కబ్జా చేసినట్లుగా గుర్తించామన్నారు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి. భూములు కబ్జాకు గురయ్యాయని హైకోర్టులో పిల్ దాఖలు కాగా విచారణ జరపాలని 2022లో న్యాయస్థానం ఆదేశించింది. 2 జిల్లాలకు సంబంధించిన ఏడీలు సర్వే నిర్వహించి చట్టం ప్రకారం 13 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశామన్నారు కృష్ణారెడ్డి. భూమి లేని వారికి ఇచ్చిన 9 ఎకరాలను సాల్వో కంపెనీ కొనుగోలు చేసింది. అటు 312 సర్వే నెంబర్లో దాదాపు 300 ఎకరాలు ఓవర్ ల్యాపింగ్ సమస్య వస్తుందన్నారు కృష్ణారెడ్డి. 2 జిల్లాల్లో ఈ సమస్య ఉందని, సమస్య పరిష్కారమైన తర్వాత భూమి తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. గతంలో ధరణి నుంచి పాస్బుక్ తీసుకుంటే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అవకాశం లేకపోయేది. అయితే ఇప్పుడొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా అక్రమంగా ఎవరు పట్టా పాస్బుక్ పొందినా స్వాధీనం చేసుకోవచ్చన్నారు కృష్ణారెడ్డి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బొమ్మల రామారం మండలంలో ప్రభుత్వ భూమి ఎంతుంది, ఇప్పటివరకు ఎంత ఆక్రమణకు గురైందనే దానికి సంబంధించి మనతో పాటు ప్రస్తుతం భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సరే, రామలింగంపల్లి విలేజ్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటున్నారు. మీ ఆధీనంలో ఎంత ఉంది సార్? బొమ్మల రామారం మండలం రామలింగంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ 208 అండ్ 312 పార్ట్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. దాంట్లో ఏదైతే గతంలో సాల్వో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వాళ్ళు ఎంక్రోచ్ చేయరని ఒక పిల్ వేయడం జరిగింది 2021లో. దాంట్లో భాగంగా 2022లో ఆనరబుల్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ని సర్వే చేసి దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయమని. దాంట్లో భాగంగా అప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్వే అంటే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, కీసర మండల్కి సంబంధించినటువంటి కీసర రెవెన్యూ విలేజ్, అదేవిధంగా బొమ్మల రామారం మండల్కి సంబంధించినటువంటి రామలింగంపల్లి విలేజ్, 2 గ్రామాల మధ్యలో ఇంటర్ బోర్డర్ ఇష్యూ ఉంది. దాన్ని 2 డిస్ట్రిక్ట్ల కలెక్టర్స్ డిస్కస్ చేసి ఆ పిల్ ఆర్డర్ తర్వాత, ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ తర్వాత 2 ఏడీలు కూడా సర్వే చేయడం జరిగింది. చేస్తే దాంట్లో 208లో ఒక 13 ఏకర్స్ 27 గుంటాస్ ఎంక్రోచ్ అయినట్లుగా ఐడెంటిఫై జరిగింది. దానికి ఇమీడియట్గా యాజ్ పర్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారము వాళ్ళకు ఫామ్ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 6 ఎవిక్షన్ కింద తీసుకొని ఆ 13 ఎకరాల 27 గుంటల్ని మనం బొమ్మల రామారం రెవెన్యూ లిమిట్స్లో రిజ్యూమ్ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ కింద దానికి ఇప్పుడు ఫెన్సింగ్ చేసి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మిగతాది అసైన్మెంట్స్ 181 ఎకర్స్కి సంబంధించి అసేనీదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా అసేనీస్ ఉన్నారు. కొంత కల్టివేబుల్ ఉంది, కొంత నాన్ కల్టివేబుల్ ఉంది. రెండోది వచ్చి 312కి సంబంధించి దీంట్లో అంబిగ్విటీ ఎక్కువ ఉంది. అంటే కీసర విలేజ్కి సంబంధించి అండ్ మన బొమ్మల రామారం మండలం సంబంధించి ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. అంటే అట్నుంచి వాళ్ళు ఎప్పుడైతే సర్వే స్టార్ట్ చేసి మెజర్మెంట్ స్టార్ట్ చేస్తారో మన బార్డర్కి వస్తుంది. మన ఏడీలు చేసినప్పుడు అవతలికి వెళ్తుంది. అంటే ఈ 2 డిస్ట్రిక్ట్ బార్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్లలో 2 ఏడీలు కలిపి సర్వే చేసిన క్రమంలో దాదాపు 200 నుంచి 300 ఎకరాలు ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. దానివల్ల ఆ నెంబర్ని పూర్తి స్థాయిలో తేల్చలేకపోతారు. ఫైనల్గా ఓవరాల్గా ఆ నెంబర్ తేల్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇంత క్రితం ఆ లాస్ట్ ఇయర్ వేసినటువంటి 2021 పిల్ ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక 13 ఎకరాలని గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంకొక 9 ఎకరాలు 18 మందికి ఎవరికైతే ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చినామో ఆ 9 ఎకరాలు కూడా ఎవరైతే ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేయడం వలన మన అసైన్మెంట్ నిబంధనల ఉల్లంఘన కింద పిఓటి యాక్ట్ 1977 ప్రకారం వాళ్ళిద్దరు కూడా ఫామ్ 1, 2 నోటీసెస్ ఇచ్చేసి మన 9 ఎకరాల 6 గుంటల్ని ప్రస్తుతానికి బొమ్మల రామారం మండలం పరిధిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఏదైతే 312లో 2 డిస్ట్రిక్ట్ల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూని క్లియర్ చేసి ఫిక్సప్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది అనేది తెలవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నేను మన ఏడీని తెలుసుకున్నట్లయితే యాక్చువల్ మన తరఫు నుంచి మన నెంబర్ క్లియర్ ఉంది. ఇటు వచ్చి కీసర్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు క్లారిటీగా తేల్చలేకపోయారు. ఈ 2 బార్డర్ల మధ్యలో ఇష్యూ ఉంది. ప్రస్తుతానికి మన దాంట్లో మనం స్వాధీనం చేసుకున్నటువంటి 13 ఏకర్స్ ఒకటి, 9 ఏకర్స్ ఒకటి క్లియర్ అండర్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉంది. అంటే అక్కడ అసలు ఆ సమస్య లేదు. 1965లోనే అప్పటి కలెక్టర్లు ఒక ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చి 369 జీవో తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించింది. మొత్తం 50 సరిహద్దు రాళ్ళు కూడా పాతారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు సార్. దీన్ని
అంటే గ్రామస్తులు చెబితే ఒకవేళ మీరు 60లో జరిగినటువంటి ఆ ప్రొసీడింగ్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మన పాత రికార్డు వెరిఫై చేసి చేస్తుంది ఒకటి. రెండోది గ్రామస్తులు చెప్పే ఎలిగేషన్కి ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు ఆర్డర్ ప్రకారం 2022లో చేసిరు కాబట్టి ఇంకా హైకోర్టు కంటే అత్యున్నతం ఉండదు. దాన్ని కాదని చేస్తే ఎవరు కూడా అక్కడ అధికారుల మీద ఖచ్చితమైనటువంటి డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. గ్రామస్తులు చెప్పేది ఏంటంటే ఓరల్గా, అంటే వాళ్ళకు ఒక ఐడియా తోచిన ప్రకారం ఎవరైనా దానికి సంబంధించినటువంటి ఆ జీవో కాపీని తీసుకొచ్చి చూపించినట్లయితే ఖచ్చితంగా మనం అరెస్ట్ వేయాలి. నల్గొండ డిస్టిక్ నుంచి కూడా దానికి సంబంధించిన ఫైల్ తీపియచ్చు. లేదంటే మన డిస్టిక్ ఫార్మేషన్ అయినాక 2016లో నాకు తెలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి మండల్కి, ప్రతి డివిజన్కి, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి రికార్డు కూడా మనకు పంపించడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు పబ్లిక్ ఎవరైతే చెప్పినటువంటి ఆ కాపీ కానీ ఆ నంబర్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఫైల్ తీపిచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేయొచ్చు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ని ఎవరు కూడా మిస్లీడ్ చేయాలనో ఇంకా దాంట్లో ఇంకొకటి చేయాలనో చేయరు. ఎందుకంటే 22లో జరిగింది అది, అంటే రీసెంట్ 3 years బ్యాక్. సాల్వో కంపెనీ యజమాని ఈ డిస్ప్యూట్స్ కారణంగా అడ్డు పెట్టుకొని భూమి తనదని చెప్పేసి కూడా కేసులు కూడా వేస్తున్నాడు హైకోర్టులో. కానీ ఇది ఎప్పుడు తేలుతుంది, అసలు ప్రభుత్వం ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది? ఎందుకంటే ఖరీదైన భూమి దాదాపు 370 ఎకరాల వరకు కూడా 2 జిల్లాల సరిహద్దుకు సంబంధించి ఆక్యుపై చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎస్, మీరు చెప్పింది ఒకవేళ నిజంగా ఆయన గవర్నమెంట్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసినట్లయితే మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఇప్పుడు ఇంకా అంతకుముందు ధరణిలోనన్నా గతంలో ఎవరైతే ధరణి ద్వారా అక్రమంగా ఒక గవర్నమెంట్ ల్యాండ్ పట్టా పొందితే దాన్ని తిరిగి తీసివేసే రైట్ ఎక్కడ కూడా రెవెన్యూ అథారిటీస్కి లేకుండే. స్టేట్ హైవే ఎవరైనా కామన్ పబ్లిక్ వెళ్ళి పిల్ వేయడము, ఒక డబ్ల్యూపీ ఫైల్ చేయడము చేస్తే తప్ప హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని తీసివేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో క్లియర్గా సెక్షన్ 16 ప్రకారము ఎవరైతే అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ని పొందుతారో దాన్ని సుమోటోగా కానీ ఇతరుల కంప్లైంట్ మీద కానీ లోకల్ రెవెన్యూ అథారిటీస్ ఐడెంటిఫై చేసి కానీ మన ఆనరబుల్ CCLA గారికి ఆ రిపోర్ట్ చేసినట్లయితే సింపుల్ 1 డేలో ఒక వితౌట్ హియరింగ్, వితౌట్ ఎంక్వైరీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ని మళ్ళీ రిస్టోర్ చేస్తూ గవర్నమెంట్కి చేయడానికి ఆస్కారం ఉంది. మీరు చెప్పినట్టుగా ఆ ఫైల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలిస్తాం, ఆ ఫైల్ తీపిస్తాం, ఆ ల్యాండ్ని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ స్వాధీనపరచుకుంటాం. అక్రమ మైనింగ్ కూడా జరుగుతుంది. కొంత పర్మిషన్ తీసుకొని మిగతా రామలింగంపల్లి విలేజ్కి సంబంధించి పగలు రాత్రి లేకుండా అక్కడ బ్లాస్టింగ్లు చేస్తున్నారు సాల్వో కంపెనీ అని చెప్పి చెప్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చింది? యాక్చువల్ ఇప్పుడు మీరు నిన్న మొన్న ఈ మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ AD మైనింగ్ గారు ఉంటారు. వాళ్ళు యాజ్ పర్ నామ్స్ లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ప్రకారం ఎంత డెప్త్, ఎంత విడుతు తీయాలి, ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మన దీనికి సంబంధించి కంకర కానీ తీయాలనేది క్లియర్గా ఉంటుంది. ఆ వైలేషన్స్ ఎప్పుడైతే అక్కడ వైలేషన్స్ జరుగుతాయో ఇచ్చినటువంటి పర్మిట్లోనే ఉంటుంది. ఈ కింది వైలేషన్ ఒక్కటి జరిగినా వితౌట్ నోటీస్ ఎంటైర్ ఆయనకి ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది. ఒకవేళ అలాంటిది ఉంటే మనం ఖచ్చితంగా AD మైనింగ్కి లెటర్ పెడతాం. మా ద్వారా కానీ మీ ద్వారా కానీ మీరు కూడా AD మైనింగ్ చెప్పొచ్చు, కామన్ పబ్లిక్ పెట్టచ్చు. ఇప్పుడు మీరు వస్తున్నటువంటి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటటువంటి అడ్వర్స్ న్యూస్ ద్వారా కూడా సుమోటోగా AD గారు స్వీకరించవచ్చు. లేదంటే మా తరఫు నుంచి కూడా మేము AD గారికి ఒక లెటర్ పెట్టి అది కూడా పరిశీలించమని చెప్తాం. క్లియర్ ఎనీ మైనింగ్ పర్మిషన్లో ఒక బ్యాక్ నుంచి ఒక 10 to 12 కండిషన్స్ ఉంటాయి. ఆ ఏ ఒక్క కండిషన్ వైలేట్ చేసినా డీమ్డ్ టు బి క్యాన్సలేషన్ దట్ పర్మిట్ కాపీ. కాబట్టి అలాంటి వైలేషన్స్ ఉంటే 100% మైనింగ్ పర్మిషన్స్ కూడా రద్దు అవుతాయి. సార్, ఇది పరిష్కారం ఎప్పుడయ్యే అవకాశం ఉంది సార్? సరిహద్దు వివాదం అనేది ఇద్దరు కలెక్టర్లు కూర్చుంటేనే అవుతుందని చెప్తున్నారు. అక్కడ కీసర రెవెన్యూ వాళ్ళు, ఇటు మీరు భువనగిరికి సంబంధించి అసలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు? ఆ భూమిని స్వాధీనం చేసుకునేది ఎప్పుడు? అంటే నాకు తెలిసి మా దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ 2021లో వేసిన WP 22లో వచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ డిస్టిక్ నుంచి అయితే క్లియర్ ఉన్నట్టుగానే మనకు పాత కాగితాలు చెప్తున్నాయి. పెండెన్సీ వచ్చి మేడ్చల్ కీసర్లోనే ఒక 300 acres మీద అంబిగ్యూటీ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏదో అది అసైనీస్కి ఇవ్వడం జరిగింది. అసైనీస్ దగ్గర ఒక 9 మంది దగ్గర 18 members దగ్గర ఒక 9 acres ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని మనం ఐడెంటిఫై చేసినాం. యాజ్ పర్ POT Act 1977 ప్రకారం దాన్ని మళ్ళీ రెజ్యూమ్ కూడా చేసుకోవడం జరిగింది.
అయితే భువనగిరి రెవెన్యూ పరంగా అంత క్లియర్గానే ఉంది, కానీ కీసరకి ఇటు యాదాద్రికి సంబంధించే ఓవర్లాపింగ్ సంబంధించిన సమస్య ఎదురవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పరిష్కారం ఉన్నతాధికారులు చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే ఎవరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కూడా రెవెన్యూ అధికారులకు ఉంటుంది. ఖచ్చితంగా సర్వే కూడా చేశాము, అక్కడ కొంత భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే డిస్ప్యూట్స్ ల్యాండ్ ఏదైతే ఇష్యూ అయితే నడుస్తుందో 312కి సంబంధించి సర్వే నెంబర్, అది కూడా త్వరలోనే పరిష్కారం అవుతే వాటిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పేసి కూడా భువనగిరి ఆర్డీఓ చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ.